హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి చేపల పులుసు. దీనికోసం నేను ముందుగా చేప ముక్కలను అయితే శుభ్రం చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజు టమాటా అంత చింతపండును అయితే నానబెట్టాను. అలాగే మసాలాలు కూడా చూడండి. ఈ మసాలాలన్నీ కూడా నేను మిక్సీ వేసుకుని ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటాను కూడా గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసానండి. ఉల్లిపాయ ముక్కలు నేను చాలా చిన్నగా తరుక్కున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇవి మగ్గటం కోసం కొద్దిగా పసుపు, సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నానండి. చూసారు కదా. ఇవి కొద్దిగా వేగనిద్దామండి. ఇప్పుడు టమాటా గుజ్జును కూడా వేసేద్దాం. చూసారు కదా, లైట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం పైకి తేలిపోతుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేద్దాం. ఇది మరుగుతున్నప్పుడే సరిపడినంత కారం అయితే వేసుకుందాం. అలాగే ఇదిగోండి మసాలాలు కూడా వేస్తున్నాను నేను. ఇది చేప ముక్కలు ములగటానికి నేనైతే ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి గట్టితో కాకుండా ఇది ఇలాగా కదిలించడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉడకనిస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా. 1-2 సార్లు అయితే అటు ఇటు కదిలించండి గట్టి పెట్టకుండా. ఇదిగో పులుసు అయితే దగ్గరికి అయిపోయింది. చేప ముక్క కూడా ఉడికిపోయిందండి. దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.